సాయితేజ్ గారి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా! తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్‌లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసారు కదా! 100%. ఫస్ట్ టైమ్ ఆ మీటింగ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు? మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏంలే ఫస్ట్ హగ్ చేసుకున్నాం. హ్మ్. దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. మ సో, ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా? 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌లో అని అడిగావు. తెలుసా ఆయనకి మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? తెలుసు. ఆ! తెలుసు. అన్నీ తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. హ్మ్. సో, బాడీ డౌన్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా! హి వాస్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. అవును. ఇప్పుడేంటి బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. కరెక్ట్. సో, లోపల మానసికంగా నాకే ఒక 2, 3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యే 15 డేసే చాలా చిరాకుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్‌లోనే పడుకోవాలి. పాపం అన్ని అన్ని రోజులు హి వాస్ దేర్ ఆన్ ద బెడ్. సో, విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో, వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. హ్మ్. హ్మ్.